ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 3 బుధవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు బుధవారం కావడంతో బుధగ్రహ ప్రభావం మీ ఆర్థిక వ్యవహారాలు, మాట తీరు మరియు నిర్ణయాలపై ప్రధానంగా కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు ఆలోచనల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ తెలివితేటలు మరియు విశ్లేషణాత్మక దృక్పథం వల్ల అనేక సమస్యలు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు మీకు మంచి పేరు తీసుకువస్తుంది. అయితే సహోద్యోగులతో చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆన్లైన్ వ్యాపారాలు, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఏ ఒప్పందంనైనా సంతకం చేసే ముందు అన్ని వివరాలు పరిశీలించడం అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావచ్చు. అయితే విలాసవంతమైన ఖర్చులపై నియంత్రణ అవసరం. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఎక్కువసేపు పనిచేయడం వల్ల మానసిక అలసట లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం అవసరం. ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. సోదరులు, స్నేహితుల నుంచి సహాయం లభించే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకి ఈరోజు మంచి రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. కొత్త విషయాలు త్వరగా అర్థమవుతాయి. అదృష్టపరంగా ఈరోజు లేత నీలం మరియు ఆకుపచ్చ రంగులో మీకు శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యమైన పనుల్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారు ఈరోజు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే, కుంభరాశి అధిపతి శనిదేవుడు. బుధవారం అయినప్పటికీ కుంభరాశి వారికి శని అనుగ్రహం అత్యంత ముఖ్యమైనది. ఈరోజు శనిదేవుని స్మరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం శుభప్రదం. ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.